హాయ్ అండి. నమస్తే. నేను మీ లక్ష్మీ చౌదరిని. వెల్కమ్ టు మిస్టీ మధురిమలు తెలుగు ఆడియో స్టోరీస్. ఛానల్ని సపోర్ట్ చేస్తూ సబ్స్క్రైబ్ చేసుకొని మెంబర్షిప్ తీసుకొని సపోర్ట్ చేస్తున్న అందరికీ థ్యాంక్ యూ సో మచ్. మాది కోరిన ప్రణయం 251 ముగింపు పాటతో మీ ముందుకు వచ్చేసాను. కథలోకి వెళ్ళే ముందు వీడియోకి లైక్స్ హైప్స్ ఇవ్వడం మర్చిపోకండి యార్. ఇక కథలోకి వెళ్దాం. పిల్లల్ని ఒడిలో వేసుకొని భూమి దక్షత్ కూర్చోగానే పంతులు గారు చేయవలసిన కార్యక్రమాలన్నీ పూర్తి చేసి ఇద్దరు పేర్లు ఆ పళ్ళెంలో రాయండి బాబు అని అంటారు. మొదట బాబు పుట్టాడు కాబట్టి బాబు పేరు రాస్తాడు దక్షత్. ఆ పేరుని చెవిలో చదవండి బాబు 3 సార్లు అని చెప్పగానే ఇద్దరికి ఒకేసారి చదువుతానులేండి అని ఇంకో పళ్ళెంలో పాప పేరు రాస్తాడు. పాప పేరు ఏమీ మార్చడు అని తెలుసు, కానీ అసలు బాబుకి ఏం పెట్టాడు అనేది రాసింది ఎవరికి అర్థం కాక ఆతృతగా ఎదురు చూస్తూ ఉంటారు. బాబు పేరు ఏంటి అనుకుంటూ భరత్ని పిలిచి, పిలవరా నీ మేనల్లుడి పేరుని అని చెవిలో చెప్పగానే సూపర్ అంటూ బాబు చెవిలో 3 సార్లు అక్షజ్ భువన్ అని పిలుస్తాడు. అక్షజ్ అంటే విష్ణువు పేరు. అంతేకాకుండా దానికి మరో అర్థం వజ్రం అని కూడా ఉంది. నా కొడుకు వజ్రంతో సమానం కదా మరి అంటూ ఇక భువన్ అనేది తన తల్లి పేరు కలిసి వచ్చేలా సెట్ చేశాను అని చెబుతాడు దక్షత్. సూపర్గా ఉంది పేరు అని అందరూ అనగానే ఇక పాప పేరును పిలవండి అని అనడంతో రే విజయ్ పిలవరా అని చెబుతాడు దక్షత్. అక్షయ్ పక్కన ఏమైనా పెట్టావా బావా అని అడుగుతాడు చిన్నగా విజయ్. లేదు, అక్షయ్కి ఆ పేరు చాలు, పిలువు అనగానే అక్షయ అని 3 సార్లు పిలుస్తాడు. ఇద్దరి పేర్లు విజయ్ భరత్ పిలవగానే అందరూ కూడా ఆ పేర్లతో చెవి దగ్గర చిన్నగా పిలిచి ఆ కార్యక్రమాన్ని ముగిస్తారు. ఉయ్యాలలో వేయమనగానే బాబుని భారతీ శేఖర్ గారి చేతుల్లో పెట్టి అక్షయ్ని హర్ష గారి చేతిలో పెడతారు భూమి దక్షత్. మేమెందుకు, మీ అమ్మా నాన్న వాళ్ళు ఉన్నారుగా అని హర్ష గారు అనగానే కానివ్వండి మామ, బారసాల కార్యక్రమం అమ్మమ్మ తాతయ్యలు కదా చేస్తారు, దీనికి మళ్ళీ పోటీలు అవసరం లేదు అని దక్ష అనడంతో ముందు బాబుని వేశాక తర్వాత పాపని కూడా ఉయ్యాలలో వేస్తారు. భారతీ శేఖర్ గారు బాబు మెడలో గొలుసు వేయగానే హర్ష గారి చేతుల మీదుగానే అక్షయ మెడలో గొలుసు వేయిస్తాడు దక్షత్. ఆ తర్వాత అక్షయ్కి అక్షయ్ వస్తువులన్నీ గిఫ్ట్గా ఇచ్చేస్తుంటే ఏంటి మా మాది అని కొంచెం కోపంగా అడుగుతాడు. ఇదిగో నేను గిఫ్ట్గా ఇస్తున్నాను, ఇక మాట్లాడడానికి రూల్ లేదు, నా మనవరాలికి నేను ఇచ్చుకుంటున్నాను, సో మీరు సైలెంట్గా ఉండండి అని హర్ష గారు కూడా చిరుకోపంగా చెప్పి పాపకి గిఫ్ట్గా ఆ బాక్స్ని అందిస్తూ వెంటనే వైజయంతి గారి చేతిలో పెట్టేస్తారు. ఇక తర్వాత ఒక్కొక్కరిగా పిల్లల్ని ఆశీర్వదించి వైజయంతి గారు మనోహర్ గారు అక్షయ్కి గాజులు తొడిగితే స్రవంతి శరత్ దంపతులు బొడ్డోడికి ఒక చేతికి బ్రాస్లెట్, ఇంకో చేతికి కడియం తొడుగుతారు. విజయ్ ఆద్య చిన్న డైమండ్ రింగ్ ఇద్దరికీ తొడిగి ఆశీర్వదిస్తే నైని అద్వైత్ అక్షంతలు వేయడానికి వెళ్తుంటే ఒరేయ్ మీరేమైనా గిఫ్ట్ అన్నారా తంతాను, వాళ్ళు నీ పిల్లలు, మన పిల్లలకి మనం ఈరోజు గిఫ్ట్లు ఇచ్చుకుంటామా అని దక్షత్ అనగానే నాకు తెలుసులే అన్నయ్య, నేనేం తీసుకోలేదులే, వాళ్ళకి ఎప్పుడేమి ఇవ్వాలో నాకు తెలుసుగా అంటాడు అద్వైత్. సుప్రజ గారి దంపతులు కూడా ఇద్దరిని ఆశీర్వదించి వాళ్ళ కోసం వెండి వస్తువులు తీసుకొచ్చి అవి అందిస్తారు. ఇక వచ్చిన వాళ్ళందరూ కూడా పిల్లల్నిద్దరిని ఆశీర్వదించి ఏర్పాటు చేసిన విందుని ఆరగించి గిఫ్ట్లు తీసుకొని ఒక్కొక్కరుగా వెళ్ళిపోతారు. కలెక్టరేట్ నుంచి కూడా అందరినీ ఆహ్వానించడంతో లంచ్ టైంకి వచ్చి పిల్లలకి ఆశీర్వాదాలు ఇచ్చి అందరూ కలిసి ఇద్దరికి చెరో కొంగరం వచ్చేలా డబ్బులు పోగు చేసి గిఫ్ట్గా తెచ్చి అందిస్తారు. భోజనాలు చేసి ఎక్కడ వాళ్ళు అక్కడికి వెళ్ళిపోగానే కుటుంబ సభ్యులందరూ భోజనం చేశాక నలుగురిని కూర్చోబెట్టి వాళ్ళతో పాటు విభాన్ని ఆద్య కూతుర్ని కూడా కూర్చోబెట్టి దిష్టి తీసేస్తారు వైజయంతి గారు. ఆ రోజుండి 3వ నెల వచ్చాక తీసుకువెళ్తామని చెప్పి భారతీ శేఖర్ భరత్ వాళ్ళు వెళ్ళిపోతారు. పిల్లల అల్లరితో సమయమే తెలియకుండా రోజులు గడిచిపోతున్నాయి. గర్విక నవీన్ దంపతులకి పండంటి బాబు జన్మిస్తాడు. భూమి కలెక్టర్గా తనేమేం చేయాలి అనుకుందో అవన్నీ చేయడం మొదలుపెట్టి ఒక్కొక్క పని పూర్తి చేస్తుంది. ముఖ్యంగా ఇంకా మారుమూల గ్రామాలలో ఆడపిల్లల పట్ల జరుగుతున్న వివక్షత రూపుమాపడానికి తను చేసిన ప్రయత్నం ఫలించి
నెమ్మదిగా మార్పు మొదలైపోతుంది. ఆడపిల్లల చదువు కోసం గవర్నమెంట్ తరపున ఒక ట్రస్ట్లా ఏర్పాటు చేయించి దానికి తమ వంతు కూడా సాయం అందించడం మొదలు పెడతారు. ఆడపిల్లలకి చదువు ఎంత అవసరమో ప్రతి మారుమూల గ్రామాలలో కూడా ప్రచారం చేయించడంతో ప్రతి ఆడపిల్ల స్కూలుకి వెళ్ళడం మొదలు పెడుతుంది. ఇంకోవైపు భూమి పనులు కొంతమందికి పంటి కింద రాయిలాగా మారి ఏదో ఒక ఇబ్బందులు కలుగు చేయాలని చూసిన భూమి ఎవ్వరికీ అవకాశం ఇవ్వలేదు. ఇక మరీ ఏమైనా ఎవరైనా ఇబ్బంది పెట్టాలని అనుకుంటున్నారని దక్షత్కి తెలిస్తే వెంటనే వాళ్ళకి చిన్న సైజు వార్నింగ్ వెళ్ళిపోయేలా చేసేవాడు. కాలం గిరగిరా తిరిగిపోతూనే ఉంది. 5 సంవత్సరాల తర్వాత బీచ్ హౌస్లో అర్ధరాత్రి 12 గంటలకి సందడిగా ఉంటుంది ఆ హౌస్ మొత్తం. హ్యాపీ యానివర్సరీ అమ్మా నాన్న అంటూ అక్షజ్ అక్షయ భూమి దక్షత్ నోట్లో స్వీట్ పెడుతూ చెబుతుంటే థ్యాంక్ యూ మై డియర్స్ అని దక్షత్ అనగానే థ్యాంక్ యూ సో మచ్ మై డియర్ బంగారాలు అని భూమి అంటుంది. హ్యాపీ యానివర్సరీ పెద్దమ్మ పెదనాన్న అని విభాన్ పువ్వులు అందిస్తుంటే హ్యాపీ అండ్ అంటుంది విభాన్ 3 ఏళ్ల చెల్లి అక్షర. హ్యాపీ యానివర్సరీ మామ అత్త అని సమైరా విష్ చేస్తుంటే హ్యాపీ హ్యాపీ అంటూ సమైరా తమ్ముడు విశ్రుత్ అంటాడు. దక్షత్ భూమిని విష్ చేశాక అద్వైత్ నయనిని కూడా అలాగే విష్ చేస్తారు అందరూ. మాకిస్తారా ఇంక అవకాశం అని పెద్దవాళ్ళు అనడంతో రండి రండి దయచేయండి అని పిల్లలందరూ ఒకే కోరస్తో పాడుతుంటే నవ్వుతూ వచ్చి అందరూ విష్ చేయగానే ఇంత అర్ధరాత్రి పూట మెలకువతో ఉండడం అవసరమా అని భూమి పిల్లల వైపు చూసి అడుగుతుంది. ఇదిగో నల్లత్రాచు, విష్ చేస్తే ఆనందపడాల్సింది పోయి అవసరమా అంటావేంటి? అసలు ఈ నల్లత్రాచు నీకెలా నచ్చింది నాన్న అని దీర్ఘం తీస్తూ అక్షయ అడుగుతుంది. ఏదో ఒక వీక్ మూమెంట్లో నచ్చిందిలే తల్లి అని దక్షత్ అనగానే నీకు బాగా ఎక్కువైంది మీ బాబుని చూసుకొని. మీ నాన్న నన్ను పెళ్లి చేసుకోకపోతే నువ్వెక్కడి నుంచి వచ్చేదానివి అంటుంది భూమి. ఇంకో మమ్మీ ఉండేది నాకు, నేనా ముసలమ్మలా కాకుండా స్టైలిష్ మమ్మీ అని నడుం తిప్పుతూ అంటున్న అక్షయ్ని నేను ముసలమ్మనా అని భూమి లేచేసరికి మరి కాదా, కలెక్టరేట్కి వెళ్ళేటప్పుడు కట్టుకుంటే ఓకే, ఇప్పుడు కూడా చీర కట్టుకుంటే ఏమంటారు ఎవరైనా చెప్పండి, ముసలమ్మలా లేదు అని అంటుంది కళ్ళు తిప్పుతూ. ఉండవే ఆగు నీ పని చెప్తాను అని భూమి అక్షయ దగ్గరికి రాబోతుంటే పరుగు పెడుతూ నువ్వు నన్ను పట్టుకోలేవులే నాన్న, అమ్మని కొంచెం మార్చు, స్కూల్లో కూడా మీ అమ్మేంటి మరీ ముసలమ్మలా వస్తుంది అని అడుగుతున్నారు అని రౌండ్ తిరుగుతూ అంటుంది. నేను ఇలా ఉంటేనే మీ నాన్నకి ఇష్టం, కావాలంటే మీ నాన్నతో చెప్పించు అని అనగానే అదే కదా మా నాన్న వీక్నెస్, నిన్నేమీ అనలేరు, కనీసం ఈరోజైనా ఇదిగో ఈ డ్రెస్ వేసుకురా, అప్పుడు ఒప్పుకుంటా నువ్వు ముసలమ్మవు కాదని అని ఒక కవర్ తెచ్చి భూమి చేతిలో పెడుతుంది. ఆ కవర్లో ఉన్న డ్రెస్ చూసి ఇదా, ఇది నేనెందుకు అనగానే ప్లీజ్ పెట్టమ్మా, మా కోసం వేసుకోవా, మేమందరం సెలెక్ట్ చేసాం అని విభాన్ అనడంతో నువ్వు చెప్పావు కదా నాన్న, తప్పకుండా వేసుకుంటాను, ఈ రాక్షసి ఇచ్చిందని కాదు అని అక్షయ వైపు కోపంగా చూసి ఆ డ్రెస్ వేసుకోవడానికి వెళ్తుంది భూమి. లెహెంగా డ్రెస్ అది, ఎవరు తీసుకున్నారు ఎవరి పనో తనకి తెలుసు. వేసుకొని అద్దంలో చూసుకున్న భూమి నవ్వుకుంటూ రాక్షస్ నువ్విస్తే కాదంటానని పిల్లలతో చెప్పించావు కదూ అని నవ్వుకుంటూ డ్రెస్సుకి తగ్గట్టు హెయిర్ స్టైల్ మార్చుకుంటుంది. పిల్లలందరూ కలిసి అప్పటికే నయనికి కూడా డ్రెస్ ఇవ్వడంతో తను కూడా మార్చుకొని వస్తుంది. దక్షత్ అద్వైత్ పిల్లలందరి మధ్యలోకి వెళ్ళి హైఫై ఇచ్చుకుంటూ నవ్వుకుంటారు. మీ మాట వినట్లేదని మా చెల్లెళ్ళు పిల్లలతో చెప్పించుకుంటున్నారా, ఎలాంటి పరిస్థితి వచ్చింది బావా అని విజయ్ అంటుంటే నువ్వేకంగా మా చెల్లి కాళ్ళు పట్టుకుంటున్నావు కదరా అని నవ్వుతూ అంటాడు దక్షత్. ఆ మాటకి ఆద్య వైపు చిరుకోపంగా చూస్తాడు విజయ్. నేనేం చెప్పలేదు బావా అంటుంది నవ్వుతూ ఆద్య. నేనే చెప్పా అంటాడు విశ్రుత్. రాస్కెల్ అని ముద్దుగా తిడతాడు విజయ్ తన కొడుకుని. భూమి లెహంగాలో నైని లాంగ్ ఫ్రాక్లో బయటికి రాగానే ఇప్పుడు మా మమ్మీలా ఉన్నారు అని పిల్లలు అరుస్తుంటే పెద్దవాళ్ళందరూ నవ్వుతూ వాళ్ళ సరదాలని చూస్తూ ఎంజాయ్ చేస్తూ ఉంటారు. మా అక్కల పక్కన ఇప్పుడు బావలు తేలిపోయారుగా అని భరత్ అంటుంటే అంత సీన్ లేదులేరా, నీకు పెళ్లి చేయాలి అంటారు ఇద్దరు బావలు. అమ్మో అప్పుడే నాకేంటి పెళ్ళి,
ఇంకా నేను చాలా చేయవలసి ఉన్నాయి అంటూ సైలెంట్ అయిపోతాడు. కేక్ కటింగ్ అయిపోగానే ఇక మనం బయలుదేరదామా అని పిల్లలందరితో పెద్దవాళ్ళు అనడంతో "ఆ, వెళ్దాం వెళ్దాం, బాయ్ అమ్మ నాన్న" అంటూ ఎవరి పిల్లలు వాళ్ళని హత్తుకొని ముద్దులు పెట్టి, "ఇదిగో నల్ల త్రాచు, రేపు కలెక్టరేట్కి వెళ్ళవు, నువ్వు మాతో ఎంజాయ్ చేయాలి, కాబట్టి లీవ్ పెట్టు" అనగానే, "ఇంకోసారి నల్ల త్రాచు అన్నావంటే తంతాను" అంటుంది అక్షయ్తో భూమి. "అంటాను అంటాను అంటాను, నువ్వు నా కోబ్రా మమ్మీ కదా" అని భూమి బుగ్గలు లాగి భూమి బుగ్గన ఒక ముద్దు పెట్టి, "బాయ్ అమ్మా, బాయ్ నాన్న" అని పెద్దవాళ్ళతో వెళ్ళిపోతుంది అక్షయ. "చిల్లలా" అంటుంది కానీ తనకి నువ్వంటే చాలా ఇష్టమమ్మా, నాన్న పిలిచినట్టే తను కూడా నిన్ను ముద్దుగా పిలుస్తుంది, కోపం ఎందుకు తన మీద అని భూమికి ముద్దు పెట్టి బాయ్ చెబుతాడు అక్షయ్. చెల్లికి వకాలతో బాగా పుచ్చుకుంటారు అన్నలిద్దరూ, అందుకే అది అలా తయారవుతుంది, అల్లరి రాక్షసిలాగా అంటుంది భూమి. "నో, మా చెల్లి రాక్షసి కాదు, సరేలే, ఇదెప్పుడు ఉండేదేగా, మీరు ఎంజాయ్ చేయండి" అని వెళ్ళిపోతారు అక్షయ్ విభాన్. అందరూ వెళ్ళిపోగానే భూమిని తీసుకొని టెర్రస్ పైకి దక్షిత్ వెళ్ళగానే అద్వైత్ నయనిని తీసుకొని గార్డెన్లో వాళ్ళ కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన అరేంజ్మెంట్స్ దగ్గరికి వెళ్ళిపోతాడు. టెర్రస్ పైకి వెళ్ళిన భూమి అదే టెర్రస్ మీద మొదటిసారి తను చొరవ తీసుకొని దక్షకి ముద్దు పెట్టింది గుర్తుకు రాగానే సిగ్గుగా రెప్పలు వాల్చేస్తుంది. ఇన్ని సంవత్సరాలైనా పిల్లలిద్దరూ పెద్దవాళ్ళు అవుతున్నా ఈ సిగ్గు మాత్రం పోవడం లేదు నీకు నల్లత్రాజు అని నవ్వుతూ భూమి పెదాల మీద చిన్న పెక్కిచ్చి, "పాట పాడొచ్చుగా, చాలా రోజులైపోయింది" అని అడుగుతాడు. "గుండెకి సవ్వడెందుకో" పాట పాడుతూ దక్షత్ గుండెల మీద వాలిపోయి, "థ్యాంక్ యూ సో మచ్ రాక్షస్, మీరు రక్త సింధూరం పెట్టకముందు మీ గురించి నేను ఎప్పుడూ ఆలోచించలేదు, కానీ పెట్టిన మరుక్షణం నుంచి నా మది ప్రణయంగా మిమ్మల్ని కోరుకుంది, కానీ ఎప్పుడు నా గతం నన్ను వెంటాడుతూ ఉండడంతో మిమ్మల్ని మది కోరుతున్న మెదడు వద్దని వారించేది, మీ పట్టుదలతో పూర్తిగా నా మది కోరిన ప్రణయంగా మీరు మారిపోయారు, మీరు లేకపోతే ఈ భూమి లేదు, మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా అది జగమెరిగిన సత్యం, ఇంకెవరు నా కోసం అంత చేసేవాళ్ళు కాదు, ఇంత ప్రేమని పంచేవాళ్ళు కాదు, ఎన్ని జన్మలున్నా నాకు మీరే పతిగా రావాలి" అని అంటుంది కళ్ళు మాత్రమే పైకెత్తి దక్షతని చూస్తూ. "అది ప్రత్యేకంగా అడగాల, నువ్వు తప్ప నన్నెవరూ భరించలేరులే, నాకు భయపడుతున్నట్టే నటించి నాతో ధైర్యంగా మాట్లాడగలిగింది నువ్వే, మాటకి మాట సమాధానం ఇచ్చింది నువ్వే, అమాయకం గడుస్తనం కలగలిపి నా మది కోరిన ప్రణయంగా మారిపోయావు" అని భూమి పెదాల్ని అందుకొని సరస ప్రణయాన్ని మొదలు పెడతాడు దక్షత్. సమాప్తం. ఇలా చెప్పాలి అంటే కొంచెం బాధగా ఉన్నా తప్పదు. నేను ఈ కథతోనే యూట్యూబ్ ఛానల్ని స్టార్ట్ చేశాను. ఈ రోజుకి కరెక్ట్గా 258 డేస్ నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి, మధ్యలో ఒక 2 రోజులు స్టార్టింగ్లో యూట్యూబ్ వల్ల చెక్కింగ్ వల్ల 2 రోజులు, మధ్యలో పనుల వల్ల 2 రోజులు మిస్ చేశాను. మిగిలిన అన్ని రోజులు డైలీ ఇస్తూనే వచ్చాను. దీనిని లిపిలో 350 ఎపిసోడ్గా ఇచ్చాను. ఇక్కడ పెద్ద పెద్ద అప్డేట్స్తో తొందరగానే పూర్తయిపోయింది. అయినా కూడా ఇంకా చిన్నవి అన్నారులేండి మీరు. ఇకపోతే మీ అందరికీ థ్యాంక్స్ చెప్పాలి. ఛానల్ని సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడమే కాకుండా మెంబర్షిప్ కూడా తీసుకొని నన్ను చాలా ఎంకరేజ్ చేశారు. ఈ కథను ఇంకా సాగదీయడం బాగోదు. ఇంకా ఏదైనా రాస్తే మళ్ళీ రిపీట్ అవుతుంది లేదా రొటీన్ అవుతుంది. ఇక్కడికి ఎండ్ చేస్తేనే కథకు అందం కూడా ఉంటుంది. నేను భూమి గురించి చెప్పాలి అనుకున్నాను. అలాంటి ఆడపిల్లలు ఎంతోమంది ఉన్నారు బయట సమాజంలో. ఏదో నా కథ ద్వారా చిన్న మెసేజ్ కూడా ఇవ్వాలనుకున్నా. అల్లుకున్న బంధం అంటే అది కుటుంబ కథ. క్యారెక్టర్స్ ఎక్కువ ఉంటాయి, స్టోరీ కూడా ఉంది. అది కూడా చాలా బాగుంటుంది. చదివితే అందులో ఇన్వాల్వ్ అయిపోతారు. అలాంటి కుటుంబం ఉంటే బాగుండు అనిపిస్తుంది. ఇక ఈ కథ గురించి మాట్లాడుకుందాం. మీరందరూ చాలా సపోర్ట్ చేసి నన్ను నిలబెట్టారు. నా కథల్లో మరి వల్గర్ రొమాన్స్ ఉండదండి. టీనేజ్ పిల్లల నుంచి ముసలి వాళ్ళ వరకు చదువుకోగలిగేలా నేను రాయాలి అనుకుంటాను. అలాగే రాస్తాను కూడా. చదివిన మీకందరికీ అది అర్థమయ్యే ఉంటుంది కదా. ఈ కథకి ఇక్కడితో ముగింపు ఇచ్చేద్దాం. మరో కొత్త కథతో మీ ముందుకి వస్తాను. ఇలాగే నన్ను ఆదరిస్తారని కోరుకుంటున్నాను. ప్లేబాయ్ దేవాంశ్ జీవితంలోకి వచ్చిన
భువిజ ధాత్రి కథనంతో సరికొత్తగా మీ ముందుకి నా హృదయ ధాత్రి అంటూ రాబోతున్నాను. దేనిని ఆదరించినట్టే దానిని కూడా ఆదరిస్తారని అనుకుంటున్నాను. తప్పకుండా మిమ్మల్ని అది కూడా అలరిస్తుంది. ఇంకా నేను చాలా కథలు రాసుకున్నానండి. అవన్నీ మీ ముందుకు తీసుకొస్తాను, మీరు నన్ను సపోర్ట్ చేస్తే. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. ఫైనల్ ఎపిసోడ్ కదా, మీ కామెంట్స్ ఇవ్వండి. మీ అభిప్రాయాల్ని కామెంట్ రూపంలో తెలపండి. నచ్చితే కథని మీకు తెలిసిన వాళ్ళకి షేర్ కూడా చేయండి యార్. ఇంకొక విషయం ఏంటంటే, రీసెంట్గా మనం అది కోరిన ప్రణయాన్ని వేరే ఛానల్ వాళ్ళు ప్రచురించడం మొదలుపెట్టారు. పెనుగొండ సుబ్బలక్ష్మి సిస్టర్ కామెంట్ రూపంలో నాకు అది తెలియచేశారు. వెంటనే సెర్చ్ చేస్తే మేమేమో కష్టపడి ఎడిట్ చేసి స్క్రీన్ రికార్డ్ చేసుకొని వాయిస్ ఇస్తూ మీకు కథనిస్తుంటే, ఆవిడ సింపుల్గా నా కథని చూసి చదివేసి ఓన్లీ వాయిస్ ఇచ్చేసింది, స్క్రోలింగ్ ఇవ్వకుండా. వెంటనే ఆవిడకి మెసేజ్ చేయడంతో తీసేసింది. థ్యాంక్ యూ సుబ్బలక్ష్మి గారు. ఒకవేళ మీరు ఏ ఛానల్లో అయినా నా కథలు చూస్తే వెంటనే నాకు ఒక్క కామెంట్ రూపంలో ఇన్ఫామ్ చేయండి. నాకున్నది ఒక్క ఛానలే, మిస్టీ మధురిమలు. నేను మల్టిపుల్ మేనేజ్ చేయాలి యార్. అప్పటికి పెద్ద పెద్దగా ఇస్తున్నాను అప్డేట్స్. చిన్నవి పెద్దవి అని చూడకండి. కొత్త కథ అయినా డైలీ ఇస్తున్నానో లేదో అని చూడండి. మ్యాక్సిమం నేను డైలీ ఇస్తాను. ఇంకా మీతో చాలా మాట్లాడాలని ఉంది, కానీ మరో కథతో వస్తానులేండి. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ ఆల్. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి యార్. మరిన్ని మంచి కథలతో మీ ముందుకి వస్తాను. థ్యాంక్ యూ ఆల్. మీ లక్ష్మీ చౌదరి. ఈ వీడియోని ఇంతగా ఆదరించి సపోర్ట్ చేసిన మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ లిజనింగ్.